అవి న్యాచురల్ గా జనరేట్ అయిపోతూ ఉంటాయి. అందుకే ప్రేమ మార్గం ఇట్స్ ఏ బ్లిస్ఫుల్ పాత్ అని చెప్తాడు బాబా. అది వేరే దగ్గర కూడా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క మార్గం అంటే భగవంతుడికున్న ఈ త్రివిధ లక్షణాల్లో లక్షణత్రయంగా చెప్పిన దాంట్లో ఈ ప్రేమ మార్గం ఇన్ఫినిట్ బ్లిస్ కి సంబంధించింది అని బాబా అన్నారు. అందుకే పాత యొక్క బిగినింగ్ నుండి కూడా ఆ లవర్ ఆ ఎంజాయ్మెంట్ తోనే ఉంటాడు. ఇదేదో చాలా కష్టంగా డ్రైగా ఉండదు ప్రేమ మార్గం అనేది. ఓకే, సో ఇంకెవరైనా రికార్డింగ్ మర్చిపోయారా మీరు? ఫస్ట్ ఇది ఎవరు ప్రెస్ చేశారండి? నేను ఇప్పుడు చేశాను. ఓన్లీ నాగేశ్వర ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ 2 పేరాలు ఒకసారి కవర్ చేసేస్తాను. మళ్ళీ అదే కంటిన్యూ మనకి యూట్యూబ్లో పెట్టుకున్నప్పుడు ఇబ్బంది. సారీ సార్, నేను చేశాను అనుకుని నేను చేయలేదు. పర్లేదు. ఇంకేమైనా ఉందండి ఎవరైనా క్వశ్చన్స్? సో సమ్మరీ చెప్పుకుంటే ఏంటంటే, ఇంతకు ముందు మనకు అన్నారు కదా, ఇది కాన్షియస్ సాక్రిఫైస్ చేస్తుంది అంటే ఇంకా ఉన్నత రూపాలకు వెళ్తున్న కొద్దీ అని. అది ఎలా చేస్తుంది కాన్షియస్ సాక్రిఫైస్ అనేది బాబా ఈ పారాగ్రాఫ్ లో వివరించడం జరిగింది. గోపాలకృష్ణ గారు ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. అది ఎలా జరుగుతుంది, ఆ ఎరుకుతో కూడిన త్యాగం ఆ లవర్ బిలవెడ్ కోసం ఎలా చేస్తాడు, అలా చేసేటప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటూ వచ్చారు. ఇక మనం నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. జై బాబా అండి. లక్ష్మణ్ కుమార్ గారు. జై బాబా. ఇప్పుడు ప్రేమ గురించి చెప్తూ మనం ఆ ప్రేమ స్థాయిని ముందుకెళ్తూ చెప్తున్నారండి. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డివోషన్ అంటే భక్తిలో విభిన్న దశలు. కొంచెం కిందకి దించండి సార్. When love is deep and intense, it is called bhakti or devotion. మామూలుగా బాబా ఇక్కడ భక్తికి నిర్వచనం బాబా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ప్రేమ గాఢంగా తీవ్రంగా అయినప్పుడు దాన్ని భక్తి అని పిలుస్తారని చెప్తున్నారు. అయితే డివోషన్ అనే పదానికి తెలుగు మీనింగ్ భక్తి అండి. భక్తి అనేది సంస్కృతము, తెలుగులో, హిందీలో ఆ పదం వాడతారు భక్తి అని. ఇంగ్లీష్ వచ్చేసరికి డివోషన్ అన్నారండి. చెప్తూ ఇక్కడ ఆ పదాన్ని చెప్తున్నారు. ఆ ప్రేమ పరాకాష్ఠకి వెళ్తున్నప్పుడు భక్తి ఎలా ఉంటుందని. ఇక్కడ in its initial stages, devotion is expressed through symbol worship. ఈ భక్తిలో తొలి దశల్లో ఏమొస్తుందండి, సింబల్ ఆఫ్ వర్షిప్ అనమాట. అంటే అతను సాధకుడు, అతను ఏం చేస్తాడు, ఆ సాధకుడు భజనలు చేయటము, అలాగే ఇంక ఇవన్నీ చేసుకుంటూ వాటిల్లో వెళ్తున్నాడు. అది సింబల్ ఆఫ్ వర్షిప్ అని. తర్వాత సప్లికేషన్ బిఫోర్ ది డైటీస్, reverence and elegance to the revealed scriptures are the pursuit of the highest through abstract thinking. సెకండ్ ఆ భక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది, అతను ఆ దేవుడి విగ్రహం దగ్గర నించుని, ఓ భగవంతుడా, ఓ దేవుడా, నాకు నా బాబుకి ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు ఇది రావాలని కోరుకుంటూ ఉంటాడు. కొంచెం ముదిరినప్పుడు, ఆ భక్తి బాగా పెరిగినప్పుడు అతను ఏం చేస్తాడు, దానికి సంబంధించిన గ్రంథాలు, పవిత్ర గ్రంథాలన్నిటిని చూస్తూ, దానిని చదువుతూ, దాని మీద ఆలోచిస్తూ ఉంటాడు. ఓహో, ఆ పవిత్ర గ్రంథం చూడగానే దండం పెట్టుకోవటం, దాంట్లో ఇక డీప్గా ఆలోచిస్తారు. ఈ పవిత్ర గ్రంథంలో ఇలా చెప్పారే అని అంటూ ఆలోచిస్తారు. ఈ భక్తి బాగా పెరిగినప్పుడు. మళ్ళీ ఇంకేం చెప్తున్నారు, ఇన్ ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ స్టేజెస్ డివోషన్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అండ్ ది సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ. ఇంకా భక్తి బాగా పెరిగినప్పుడు అది ఏం చేస్తుందట, పవిత్ర గ్రంథాలలో ఏదైతే చెప్పారో వాటి యొక్క సారాంశాన్ని తీసుకుని మానవాళికి సేవ చేయటానికి ఉద్యుక్తుడవుతాడు. తన గురించి కాకుండా ఇప్పటిదాకా తన గురించి చేసుకున్నది వదిలేసి మానవాళికి సేవ చేయాలంటారు. ఇది భక్తి యొక్క లక్షణాలు. మనం చూస్తూ ఉంటాం చాలా కార్యక్రమాలు, చాలా మంది అనేక రకాలుగా అన్నదానాలని, లేకపోతే ఇంకో రకంగా చదివించడం అని, పిల్లల్ని చదివించడం, అలా మానవాళికి సేవ చేయాలని. అంటే ఈ భక్తి స్థాయి పెరిగినప్పుడు. తర్వాత
లవ్ అండ్ రెవరెన్స్ ఫర్ సైన్స్ అండ్ ఎలిగెన్స్ అండ్ ఒబీడియన్స్ టు ఏ స్పిరిచువల్ మాస్టర్. ఎప్పుడైతే భక్తి బాగా పెరుగుతున్నప్పుడు అతను ఏం చేస్తాడు, ఋషులు అంటే ఆధ్యాత్మికంగా పెరిగిన ఋషుల దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటము, వాళ్ళకి ఆ మాస్టర్కి, స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురువుకి శిష్యుడిగా మారుతారండి. దీస్ స్టేజెస్ హ్యావ్ దేర్ రిలేటివ్ వాల్యూస్ అండ్ రిలేటివ్ రిజల్ట్స్. వీటికి ఏంటి, మామూలుగా భక్తిలో ఎలాంటి వాటికి విలువ లేదు, కానీ అవి విలువను తీసుకొస్తాయి, అంటే వాడిని భక్తిలో మార్చడానికి అవుతుంది అని చెప్తున్నారు. అలాగే లవ్ ఫర్ ఏ లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్ ఈస్ యూనిక్ స్టేజ్ ఆఫ్ డివోషన్ ఫర్ ఇట్స్ ఈవెన్చువల్లీ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పరాభక్తి ఆర్ డివైన్ లవ్. ఎప్పుడైతే అతను ఆ భక్తి బాగా పెరిగి ఒక లివింగ్ ఫర్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ అంటే సద్గురువు, సజీవ సద్గురువు లేక అవతార పురుషుడు, అతను ఆ అవతార పురుషుడి శరణాగతి ఈ ప్రేమతో విధేయతో సమర్పణ అయిపోయినప్పుడు అది పరాభక్తిగా మారుతుందండి. అంటే పరాభక్తి ఆర్ డివైన్ లవ్ అన్నారు, అంటే దివ్య ప్రేమ అన్నమాట. ఈ దివ్య ప్రేమ ఏమవుతుందంటే ఆ దివ్య ప్రేమలో ప్రేమ, విధేయత, సమర్పణ ఉంటాయండి. టోటల్గా భక్తిలో ఈ దశల గురించి చెప్తూ బాబా ఏం చెప్తున్నారంటే, మనకున్న ఆ రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ అని ఈ చాప్టర్లో మన సంస్కారాలని, ఆలోచనలని, మెంటల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే వీటి ద్వారా మనం తీసుకున్నట్లయితే ఆ సంస్కారాలు రాకుండా చల్లా చెదిరి ఆ మెంటల్ ఎనర్జీ ఇంకో దానికి ఉపయోగపడుతుంది. దాంట్లో ఒక భాగంగా భక్తి భావం చెప్తూ, భక్తిలో మొట్టమొదట ఒక భక్తిలో ఒక ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠే భక్తి బాబా చెప్పింది. కానీ మామూలు లౌకిక పరిజ్ఞానంలో ఉన్న భక్తి అంటే గొళ్ళకి వెళ్ళటం, కొబ్బరికాయలు చేయటం అది. కానీ బాబా చెప్పిన నిర్వచనం ఇక్కడ భక్తి అంటే ప్రేమ బాగా ముదిరితే అది భక్తిగా మారుతుంది, ఆ తర్వాత అదే పరాభక్తి అవుతుంది, అదే దివ్య ప్రేమ అనే పదాలు ఇక్కడ వాడారండి బాబా చెప్పిన ఇది. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. చెప్పమ్మా. నాకు ఆ డౌట్, ప్రేమకు పరాకాష్ఠ భక్తి, అది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అది నాకు అర్థం కాలేదు. మళ్ళీ ప్రేమకి పరాకాష్ఠ అని లేదులేండి ఇక్కడ. లవ్ ఈజ్ డీప్ అండ్ వెన్ లవ్ ఈజ్ డీప్ అండ్ ఇంటెన్స్ అని ఉంది కదా. ప్రేమ అనేది అది తీవ్రతరం అయ్యేటప్పుడు దాన్ని ఇక్కడ భక్తి అని చెప్పారు. అంటే అట్లీస్ట్ ఈ కాంటెక్స్ట్ వరకు మాట్లాడుకుందాం. అదే అంటే ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ప్రేమ మరింత దాని స్థాయి, మనం ఏవైతే ఫీలింగ్స్ ఇతరుల మీద మనకి ఇష్టం కలుగుతుందో అది ఇంకా తీవ్రతరం అయ్యేటప్పుడు దానికి భక్తి అని పిలుస్తారు అని చెప్పారు. అదే నాకు ఇంకా అర్థం కావట్లేదు. అది ఎలా భక్తి అని పిలుస్తారు? నాకు ఇంకా అక్కడ అది ఇంకా డౌట్ వస్తుంది అలాగా. సార్ నాగేశ్వర గారు మీరు యాడ్ చేయండి సార్. జై బాబా. ఇక్కడ యాక్చువల్గా చిన్న కన్ఫ్యూషన్ ఉందండి. బాబా సందేశం లవ్ వర్సెస్ డివోషన్ అని మనందరికీ తెలుసు. అది దానిలో భక్తి ప్రాథమిక దశ, అది నెమ్మదిగా పరిపక్వత చెందితే ప్రేమగా మారుతుంది అని దానిలో చెప్పడం, భక్తి కంటే ప్రేమ గొప్పది అని చెప్పుకుంటూ వచ్చారు అక్కడ ఆ సందేశంలో. కానీ ఇక్కడ ప్రేమ అది తీవ్ర రూపం దాలిస్తే భక్తి అవుతుంది అని ఉంది. అది బహుశా ఆ పదాల్లో చిన్న కన్ఫ్యూషన్ ఉందండి. ఆ రోజుల్లో ఎడిట్ చేయడంలో మరి బహుశా కన్ఫ్యూషన్ ఉండొచ్చేమో నేను అనుకుంటాను. ఎందుకంటే లవ్ వర్సెస్ డివోషన్ అనే సందేశంలో చాలా క్లియర్గా ఒక టేబుల్ లాగా ఇటు భక్తి వేసి ఇటు ప్రేమ వేసి భక్తి కంటే ప్రేమ గొప్పది అని చెప్పుకొచ్చారు కదండి లక్ష్మణ్. అవునండి, కరెక్ట్ సార్. అది 50s ఆ టైంలో ఇవ్వబడిన మెసేజ్ అది. అది అప్పటికి క్లారిటీ వచ్చింది. ఇది 1938, 39లో ఇచ్చిన మెసేజ్ ఇది. అప్పటికి టెర్మినాలజీలో చిన్న కన్ఫ్యూషన్ ఉండొచ్చు, కానీ మనం అర్థం చేసుకున్నంత వరకు మామూలుగా ఆధ్యాత్మిక లక్షణాలు కనపడ్డాన్ని భక్తి అని వాడుతూ ఉంటాం మనం సంప్రదాయం ప్రకారం కదా. అది ప్రేమ సంప్రదాయబద్ధమైన పదాలు పెట్టుకొని ఇక్కడ అట్లీస్ట్ చెప్పడం జరిగింది అనిపిస్తుంది. సరిపోయింది. అంచేత పరాభక్తి తీసుకుంటే ప్రేమ కంటే తీవ్రమైనటువంటిది పరాభక్తి. అలాగైతే క్లారిటీ వస్తుందమ్మా. అమ్మ లక్ష్మి గారు
శ్రీదేవి అండి. అదే అందుకే నాకు శ్రీదేవి గారు. చదివే కొద్ది భక్తి కంటే ప్రేమ గొప్పదని మరి ఇక్కడ ఎలా చెప్తారని నాకు డౌట్ వచ్చింది. అదే అది మనం ఎడిట్ చేసేటప్పుడు మనం సృష్టించిన గందరగోళమే, కానీ ఆయనలో ఏం గందరగోళం లేదు. అంటే నాషనల్ ఇది పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ కూడా వేరే ఉండొచ్చండి. మనం వరుసగా చదువుకుని వస్తున్నాం ప్రేమ గురించి, ఎనిమేట్ ఎవాల్వ్ అవుతూ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్లో లవ్ ఇంకా డీప్గా అయ్యి ఇంటెన్స్ అయితే భక్తి అవుతుంది అని ఉన్నదంతా లవ్ అనే పాయింట్ కాంటెక్స్ట్లో స్టార్టింగ్ నుంచి చెప్పుకోవచ్చు. అది కూడా అవ్వచ్చండి. బాగుంది రాజు గారు. ఈ కైండ్ ఆఫ్ వెర్షన్ అది కూడా అంటే లవ్ లో జనరల్ పరంగా చెప్పి దాంట్లో ఈ స్పిరిచువల్ గా వచ్చేసరికి భక్తి అనే పదం వాడి ఉండొచ్చు. అది పరాభక్తి అంటే ఇంటెన్స్ లవ్ అన్నమాట. అదే తీసుకెళ్ళాలి. ఇంకేమైనా ఉందండి ఈ పారాగ్రాఫ్? సో చాలా క్లియర్ గా చెప్పారు లక్ష్మణ్ కుమార్ గారు. సో ఉన్నది ప్రేమే ఉంది. ఆ ప్రేమ అనేది ఆ తీవ్రతరం అయ్యేటప్పుడు దాన్ని భక్తి అంటారు. సాధారణంగా వన్ ఆఫ్ ద స్పిరిచువల్ పార్ట్స్. మనకి ఇంతవరకు ధ్యానం గురించి మాట్లాడారు, సేవ గురించి మాట్లాడారు, అలాగే భక్తి గురించి మాట్లాడుతున్నారు. ఈ భక్తి తొలి దశలో ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది? ఇనిషియల్ స్టేజెస్ లో అది మనం ఈ ప్రతిమను పూజించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం, అన్ని రిచువల్స్. ఆ తర్వాత ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత గ్రంథాలను పఠించడం, వాటి మీద ఆ విశ్వాసం పెరగడం, అందులో చెప్పబడిన విషయాల ద్వారా. అలాగే మరికొంత ముందుకు వెళ్ళిన కొద్ది వాటి గురించి తీవ్రంగా ఆలోచన చేయడం, ఆ భగవత్ తత్వాల గురించి. ఇంకా అది స్థాయి వదిలినప్పుడు మన సేవ రూపంలో అది వ్యక్తం అవుతుందని చెప్పుకుంటూ వచ్చారు. చివరికి అది ఈ సెయింట్స్ కి, సంతులకి, వీళ్ళకి మనం వాళ్ళని దర్శించడం, వాళ్ళని గౌరవం చూపించడం జరుగుతుంది. చివరిగా జీవితంలోకి ఒక సద్గురువు, అవతార పురుషుడు వస్తాడు. ఆయనకి విధేయత చూపిస్తూ ఆయన చెప్పింది జీవితాలు ఆచరించడం జరుగుతుంది. ఇవి ప్రేమ యొక్క వివిధ దశలని చెప్తూ ఇక్కడ ద స్టేజెస్ హ్యావ్ ద రిలేటివ్ వాల్యూస్ అండ్ రిలేటివ్ రిజల్ట్స్ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనం అంటే దీనికి విలువ లేదు కదా అంటే, ప్రతిదానికి దానికంటూ ఒక అబ్సల్యూట్ వాల్యూ ఉండదు. అంటే రిలేటివ్ గా ఈ కాంటెక్స్ట్ లో దానికి ఒక పర్పస్ ఉంటుంది. అంటే పిల్లవాడికి పాలబుడ్డి అవసరం ఉందా అంటే, పళ్ళు లేనప్పుడు దాని అవసరం ఉంటుంది, తర్వాత అవసరం ఉండదు. అలా ప్రతి స్టేజ్ లో ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ సందర్భం బట్టి ఉంటుంది. అది ఇక్కడ రిలేటివ్ వాల్యూ, రిలేటివ్ రిజల్ట్. అంటే అది కొంత ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ప్రతిదీ. ఎల్కేజీ చదివే వాడికి యూనిఫారం చాలా అవసరం కదండి. వీక్ డేస్ లోను బ్లూ నిక్కరు, వైట్ షర్ట్, సాటర్డే వచ్చేటప్పుడు ఫుల్ వైట్, ఇది చాలా అవసరం. బట్ వాడు డిగ్రీలోకి వచ్చేటప్పటికి దానికి వాల్యూ ఉండదు యూనిఫారంకి. అప్పటికి వాడు సహజంగా కొంత క్రమశిక్షణ వాడు అలవర్చుకుని ఉంటాడు కదా, దాని అవసరం లేదు. అంతే సందర్భాన్ని బట్టి దాని విలువ మనం అంచనా వేయాలి. ఓకే, అదే. ఇంకా చివరిగా అది పరాభక్తికి చేరుతుంది. అయితే ఇక్కడ లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్ అని చెప్పేటప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక సజీవుడైన సద్గురు అంటే అవతార్ ఈజ్ ఎవర్ లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్ అని చెప్పారు బాబా. కాబట్టి ఒక సజీవుడు అంటే జీవంతో ఉన్నటువంటి ఒక సద్గురు అయినా కానీ, లేదా అవతారాన్ని పట్టుకున్నా కానీ, ఆయన మీద ప్రేమ అనేది ఒక యునిక్ స్టేజ్ ఆఫ్ డివోషన్ అని చెప్తున్నారు ఇక్కడ. అది సాధారణంగా మనకి ఏ ప్రేమ అయితే, ఎంతవరకు ఏ భక్తి అయితే మనం మాట్లాడుకుంటున్నామో అది పరాభక్తిగా మారే స్థాయికి వెళ్తుంది అని చెప్పారు. ఇంకా మనం చివరి పారాగ్రాఫ్ కి వెళ్ళిపోదామండి. వాట్ ఈజ్ పరాభక్తి అనేది ఇందులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. లావణ్య గారు మీరు చదవండి. జై బాబా అండి. పరాభక్తి ఈజ్ నాట్ మేర్లీ ఇంటెన్సిఫైడ్ భక్తి. అంటే పరాభక్తి అంటే కేవలం అత్యంత తీవ్రమైన భక్తి మాత్రమే కాదు. అంటే భక్తిని పరాకాష్ఠకు చెందినటువంటిది అనమాట. ఇట్ బిగేన్స్ వెన్ భక్తి ఎండ్స్. భక్తి ఎక్కడైతే అంతమైపోతుందో అక్కడ పరాభక్తి మొదలవుతుంది. At the stage of parabhakti, devotion is not only single-minded but is accompanied by extreme restlessness of the heart and a ceaseless longing to unite with the beloved. ఇటువంటి పరాభక్తిలో భక్తి అనేది కేవలం ఒకవైపు అంటే వన్ వేలో మాత్రమే కాకుండా, ప్రేమికుడు ఎప్పుడు కూడా ప్రీతముడితో ఐక్యం కావాలని అనుకుంటాడు అనమాట. అతని హృదయం అసలు నిరంతరం విరామం లేకుండా తీవ్రమైన తపంతో కూడుకొని ఉంటుంది. అంటే ఎప్పుడు ఐక్యం కావాలని. దిస్ ఈజ్ ఫాలోడ్ బై ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ వన్స్ ఓన్ బాడీ అండ్ ఇట్స్ క్యూర్, ఐసోలేషన్ ఫ్రమ్ వన్స్ ఓన్ సరౌండింగ్స్ అండ్ అటర్ డిస్రిగార్డ్ ఫర్ అపియరెన్స్ ఆర్
criticism, while the divine impulses of attraction to the beloved become more frequent than ever. ఇలా ఈ పరాభక్తిలో అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రేమే కాబట్టి ఈ ప్రేమలో ప్రేమికుడు ఎలా ఉంటాడంటే అతని స్థితి ఎలా ఉంటుందంటే అతని మీద కానీ అతని శరీరం మీద కానీ ఎలాంటి శ్రద్ధ ఉండదు. అతని జీవన విధానం కోసం కానీ అతను ఏ రకంగా అసలు దేనికోసం అతను పట్టించుకోడు అనమాట. అంటే అతని చుట్టూ ఎంతమంది ఉన్నా అతని సమూహంలో ఉన్నప్పటికీ అతని చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎలాంటి పరిసరాలు ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. అంటే ఒంటరిగా ఉండడం దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రీతముడి యొక్క ఆలోచనలతో అతను ఉండడానికి ఇష్టపడతాడు అనమాట. తన వేష భాష కానీ తన యొక్క లైఫ్ స్టైల్ కానీ ఎవరైనా విమర్శించినా వాళ్ళు ఏం మాట్లాడినా వాటన్నిటిని కూడా పట్టించుకోడు అనమాట. అంటే బాహ్యానికి సంబంధించి దేనికోసమైనా సరే అతనికి పట్టింపు ఉండదు. ఇలా ఉండటం వల్ల ఎప్పుడు ప్రీతముడితో ఉండడం వల్ల అతని థాట్స్ తో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అతని ఆలోచనలతో ఒంటరిగా ఉండడం వల్ల ప్రీతముడి నుంచి వచ్చే దైవీ ప్రేరణలు అంటే ఈ దివ్య ప్రేరణలు అంటే ఇంకా కలిసిపోవాలి ఐక్యం కావాలనే ప్రేరణలు అనేవి ఇంకొంచెం ఎక్కువ తరచుగా వస్తూ ఉంటాయి అన్నమాట. This highest phase of love is most fruitful because it has as its object the one who is love incarnate and who can as the supreme beloved respond to the lover most completely. ఈ పరాభక్తి అనే దశలో ఏంటంటే ఇది అత్యున్నతమైనటువంటి దశ. అంటే పరాకాష్ఠ ముందే చెప్పుకున్నాం కదా. ఈ దశలో ప్రేమికుడు అనేవాడు అవతరించిన అంటే మూర్తివించినటువంటి ప్రేమ అయిన భగవంతుడిని అతను ప్రీతముడిగా పెట్టుకుంటాడు అన్నమాట. అతన్ని ఆరాధిస్తూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ భగవంతుడు అంటే సంపూర్ణమైనటువంటి ప్రేమ ముద్దనే అతను ప్రేమిస్తాడు కాబట్టి ఆ రెస్పాన్స్ కూడా అలాగే వస్తుంది అనమాట. అతను మాత్రమే అంత సంపూర్ణమైనటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వగలడు. కాబట్టి ప్రేమికుడు కూడా ఎప్పుడు కూడాను ఈ రెండిటి ఇంటరాక్షన్స్ వల్ల ఏంటంటే ఆ ప్రేమ అనేది విజయవంతం అవుతుంది లేదా ఫలప్రదం అవుతుంది. ది ప్యూరిటీ, స్వీట్నెస్ అండ్ ఎఫికసీ ఆఫ్ ది లవ్ దట్ ది lover receive from the master contribute to the inseparable spiritual value of this highest phase of love. ఈ దశలో ఏమవుతుందంటే ప్రీతముడు అనేవాడు ఆఖరికి ప్రేమికుడు అనేవాడు ఆఖరికి ఆ ప్రీతముడి నుంచి లేదా ఆ గురువు నుండి ప్రేమను వరంగా పొందుతాడు అనమాట. ఇప్పుడు ఈ దశలో ఏమవుతుందంటే ఇది అతనికి విజయం కదా. ఈ విజయంలో అతను అలా సాధించడానికి అతనికి తీవ్రమైనటువంటి తపన, అతని యొక్క స్వచ్ఛత, ప్రీతుని పట్ల అతనికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఇష్టం. స్వీట్నెస్ అంటే ప్రేమ మాధుర్యం అంటే ఇష్టం అన్నమాట. ఎప్పుడు అతనితో ఐక్యం కావాలని విపరీతమైనటువంటి అన్వేషణ, ఈ కార్యసాధనలు ఇవన్నీ కూడా దాటుకున్న తర్వాతనే ఈ ప్రేమ అనేది వరంగా పొందుతుంది. మళ్ళీ ఆఖరిలో ఇవన్నీ ఎవరి నుంచి వస్తాయి అంటే మళ్ళీ ఆ ప్రీతముడి నుంచే వస్తాయి. అతని ద్వారానే ఇంత భరించలేనటువంటి ఇంత ఏమంటారు ఓపిక అవన్నీ కూడా ఈ ప్రేమికుడికి అందుతాయి. జయబాబు అండి. సో సార్ ఎలాగా సమయం తక్కువ ఉంది కాబట్టి మీరే దీన్ని కంక్లూడ్ చేసి ఇంకా కంటిన్యూ చేయండి. మేడం మీరు చెప్పినప్పుడు దైవీ ప్రేరణలో అని యూజ్ చేశారు. ఇంగ్లీష్ లో వైల్ ద డివైన్ ఇంపల్సెస్ ఆఫ్ అట్రాక్షన్ టు ద బిలవ్డ్ బికమ్ మోర్ ఫ్రీక్వెంట్ దాన్ ఎవర్. అంటే దట్ ఈస్ ఇంపల్సెస్ ఆఫ్ అట్రాక్షన్ కదా. అంటే అట్రాక్షన్ కోసం వచ్చేటటువంటి ఫోర్సెస్. ఇంపల్స్ ఈజ్ నథింగ్ బట్ రైట్. అంటే ఇది దాని వల్ల అంటే లోపల నుంచి ప్రేరణ వల్ల అతనికి అట్రాక్షన్ అనేది వస్తుంది కదా సార్. అది లోపల నుంచి ప్రేరణ లేకుండా అతను అట్రాక్ట్ అవ్వాలి బిలౌడ్ కి. అంటే ఇప్పుడు మ్యాగ్నెట్ ఉందనుకోండి, దానికి ఉండే లక్షణం వల్ల కదండి అది నిన్ను తీసుకుంటుంది, ఆకర్షించబడుతుంది. అలా ఈ ప్రేరణ వల్లనే ఆ ప్రీతముడికి ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాడు అనమాట. వాసు మీరు ఏంటి చెప్పదలుచుకున్నారు? అంటే ఏమన్నా అంటే డివైన్ ఇంపల్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ని దైవీ ప్రేరణలు అని చెప్పారు కదా, అది కరెక్టేనా? అంటే అంతే కదా. అంటే మీకు ఏదైతే ప్రీతముడి మీద మీకు ఆకర్షణ కలుగుతూ ఉందో అది దేని వల్ల కలుగుతున్నాయి? డివైన్ ఇంపల్సెస్ వల్ల కలుగుతున్నాయి మీలో.
కదా. అది మామూలు స్పందనలు కాదు కదా. ఇది యాక్చువల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక మీరాబాయి స్టేట్. ఒక 6థ్ ప్లేన్‌లో ఉన్నటువంటి 5థ్, 6థ్ ప్లేన్‌లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్‌లో ఉంటుందట. వాళ్ళు నిరంతరం భగవంతుడితో ఐక్యం అవ్వాలనే తలంపుతోనే ఉంటారు. అదొక నరక యాతన అని చెప్పాడు. ఒక దగ్గర బాబా అన్న మాట ఏంటంటే, ఈ భూమి మీద మీరందరూ సఫర్ అవుతున్నాం అన్నారు కదా. అలాగా మనుషుల యొక్క సఫరింగ్‌లో ద పీక్ సఫరింగ్ ఎవరికైనా ఉందంటే అది 5 భూమికల్లో ఉన్నవాడికి ఉంటదట. ముఖ్యంగా 6వ భూమికలో ఉన్నవాడు. వాడికి విలవెడుతూ ఎప్పుడు కలుద్దామా అంటే అసలు ఊపిరి ఆడదట. ప్రతి నిమిషం, ప్రతి శ్వాస కష్టంగా ఉంటదట వాడికి. అంత విరహాగ్నిని అనుభవిస్తాడని చెప్పాడు. యాక్చువల్‌గా పరాభక్తి అనే స్టేట్ వాడు అంటే ఆ పరిస్థితిలో, ఆ స్థితిలో ఉన్నవాడిది. వాడికి ఇంకేం ఉండదు. ఆ డివైన్ ఇంపల్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ దైవీ స్పందనలో. ఆ ప్రీతముని ప్రేమించాలనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అతన్ని ఏం పట్టించుకోడు. మీరాబాయి జీవితాన్ని ఒక బాబాయ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారది ఒకసారి. అంటే ఆమె తిండి గురించి పట్టించుకోదు. తను మహారాణి అని పట్టించుకోదు. ప్రజలేమనుకుంటారో తెలీదు. ఎప్పుడు గిరిధర గోపాల్ అనుకుని తాన్పుర ఏదో పట్టుకొని ఆ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేసుకుంటూ ఆ నామాన్ని వెళ్ళిపోతూ ఉంటుంది వీధుల్లో. అంటే ఆమె స్థాయిని గాని దేన్ని లెక్క చేయరు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు. అది ఇక్కడ చెప్తుంది. లక్ష్మణ్, నా కంక్లూషన్ నెక్స్ట్ వీక్ పెట్టుకుందామా? ఆ! అంటే అవును సార్. క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్పేస్తానండి. దీనికి చెప్పండి. అదనంగా మనం బాబా చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లవ్ బిగెట్స్ లవ్. ఇట్ కెనాట్ బి అవేకెన్డ్ బై మెకానికల్ మీన్స్. ఆ ప్రేమని ఎలా పొందగలమంటే, ఎవడైతే ప్రేమ ముద్ద అయి ఉన్నాడో అతడు కానుకగా ఇస్తేనే పొందగలమటండి. సో లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. బాబా చెప్పింది భగవంతుడు మానవుడికి బహుమానంగా ఇస్తేనే మానవుడు ప్రేమను పొందగలడు. అంచేత దానికి మనము చేసేది ప్రతిస్పందన మాత్రమే. ఒరిజినల్గా ఆరిజినేటింగ్ పాయింట్ మాత్రం భగవంతుడి నుంచి వస్తుంది. ఆ ప్రేమ గిఫ్ట్గా. అంచేత అక్కడి నుంచే వస్తుంది ఆ ప్రేరణ అంతా. మనం కేవలం దానికి ప్రతిస్పందిస్తాం అంతే. అది ఫండమెంటల్గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం చేసిన డిస్కషన్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అయితే మనం కొంచెం మరి ఎక్కువ టైం కావాలి కాబట్టి మధ్యలో ఆపేయడం కంటే లక్ష్మణ్, వాట్ ఐ ఫీల్ ఈజ్ లెట్ మీ హ్యావ్ ఏ సెషన్ నెక్స్ట్ వీక్ సాటర్డే కదా. అవునండి. నెక్స్ట్ సాటర్‌డే అదే సారీ సాటర్డే అండి. అంటే నేను ఎక్స్‌పెక్ట్ ఏం చేశాను పర్వాలేదు 30 పర్వాలేదు. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ చాలు నాకు, అంతకంటే ఎక్కర్లేదు. అంటే అలాగే. దీంట్లో ఒక ప్రధానమైన పాయింట్ మనం ఆల్రెడీ చర్చించిన విషయాలు కాకుండా దీనికి సమ్మింగ్ అప్ కొంచెం ఒక యాంగిల్ నుంచి చెప్పుకొని రావాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. అలాగే. ఎందుకంటే మనము సాధకుడు వేరు, ప్రేమికుడు వేరు. ఆ యాంగిల్ కొంచెం మనం చర్చిద్దాం నెక్స్ట్ వీక్. జై బాబా. అలాగే. జై బాబా. జై అయితే బాబా. అందరూ కూడా వచ్చే వారానికి, వచ్చే శనివారం సార్ మనకి టైం కేటాయించబోతున్నారు కాబట్టి ఈ 2 చాప్టర్స్‌కి సంబంధించి ఏ ప్రశ్నలున్నా అది ప్రాక్టికల్ ఆస్పెక్ట్‌లో అయినా గానీ మీరు ఆ ప్రశ్నలతో వస్తే ముందు పోస్ట్ చేస్తే ఇంకా మంచిది. గ్రూప్‌లో అవి సార్ చూసుకొని ప్రిపేర్ అయ్యి వస్తారు. ఆ సమయం కూడా ఉంటుంది. సో, ఆ రకంగా మనం యొక్క చర్చను మనం కొనసాగిద్దాం. దీంతో ఈ చాప్టర్ ముగుస్తుందండి. మనం సార్ సెషన్ అయిపోయిన తర్వాత సమయం ఉంటే ఆ రోజే మనం థర్డ్ పార్ట్ కూడా ప్రారంభిద్దాం. కాబట్టి ఆ అలొకేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి ఎవరెవరికి అలర్ట్ చేయబడ్డాయో పారాగ్రాఫ్స్. ఆ ప్రిపరేషన్‌తో కూడా మీరు వస్తారని ఆశిస్తున్నాను. అంతవరకు సెలవండి. జై జై బాబా. బాబా. జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ బాబా కి జై. బాబాకి జై.